చేతిలో సంపదని, భూమిని, రాజ్యాన్ని, చదువుల్ని, కాలేజీల్ని, సర్వాన్ని నీ గుప్పిట్లో పెట్టుకొని నీ ఇంటి ముందే, నీ కళ్ళ ముందే చిన్నప్పుడు అప్పుడే పుట్టిన కుమ్మరాయన, చాకలాయన, మంగళాయన, గౌండ్లాయన, యాదవాయన, భూస్వామి ముందే పుట్టి ఆరోగ్యం బాగలేక, ఒళ్ళు బాగలేక, చొక్కాలు చినిగిపోయి, జీతాలు చేసి, తిండి లేక, జ్వరాలు వచ్చి హాస్పిటల్కి పోయి నీ కళ్ళ ముందే చచ్చిపోతున్నాడు. నీ ఇంటి ముందు నుంచే శవాలు పోతున్నాయి. అన్నీ నీ గుప్పిట్లో పెట్టుకొని నీ మనసుకు తెలుసు అన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టే నీ ఊళ్ళో ఉన్న శూద్రులంతా చచ్చిపోతున్నారు, అకాల మరణం చెంది. కానీ నువ్వు నీ చేతిలో ఉన్నది ఏది రిలీజ్ చేయట్లేదు. ఎంత డేంజరస్ ఇండియా ఇది, క్యాస్ట్ సిస్టమ్. అప్పుల పాలై, పైసలు లేక, తిండి లేక, భూమి లేక, వృత్తులు లేక, ఆయన ఇల్లు పరిస్థితి, ఆ గోడలు, అప్పులు ఇవన్నీ చూస్తున్నాడు ఊర్లో ఉన్నటువంటి ఫ్యూడల్ ఫ్యామిలీ, అప్పర్ కాస్ట్. వాడు చచ్చిండాడు కాదురా, వాడు సచ్చిండాటగా, వాడు కనుక సచ్చిండాట. నీ మనసుకి ఎక్కడ హ్యూమన్ రిలేషన్ కనెక్షన్ కూడా లేదు. వాడు ఎక్కడిగా లేడా రా అంటే సచ్చిండు సార్, ఎవరనేది సచ్చిండని. ఆయన సచ్చిండు అంటాడు కాబట్టి మనోడు కూడా చచ్చిండు అంటాడు. చనిపోయాడు కాదు, చచ్చిండు. బర్రె చచ్చింది, గొడ్డు చచ్చింది లాగా. ఈ విధంగా 100 కోట్ల మంది ప్రజల మీద హిరోషిమా, నాగసాకి బాంబులు ఎట్లా పడ్డాయో అగ్రవర్ణ ఆధిపత్యం 100 కోట్ల మంది నివసిస్తున్న దేశంలో మన మీద అట్లా పడ్డారు అగ్రవర్ణాలు. ధ్వంసం అయిపోయింది మానవ విధ్వంసం. దీన్ని అరికట్టాలంటే చిట్ట చివరి అవకాశం రిజర్వేషన్ల ఉద్యమానికి ఊపిరి పోయాలి.